ప్రైవేట్ ఫైల్ లో సెకండ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాము. రాయచోటి టీడీపీలోనూ అసంతృప్తి బగ్గుమంటోంది. రాయచోటి టికెట్ ను రామ్ ప్రసాద్ రెడ్డికి కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో తమను సంప్రదించకుండానే టికెట్ కేటాయించారంటూ రమేష్ రెడ్డి బగ్గుమన్నారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తానన్నారు రమేష్ రెడ్డి. పూర్తి వివరానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో ఉన్నారు. సుధీర్, సో రాయచోటిలో రమేష్ రెడ్డి వర్గం ఏమంటోంది? రాయచోటికి సంబంధించి ఇప్పటికే రామ్ ప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటి నుంచి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. రమేష్ రెడ్డికి సంబంధించిన వర్గీయం అంతా కూడా నిన్న రాత్రి నుంచే మొత్తం అసమ్మతిగా ఉన్నారు. టీడీపీకి జెండాలు తగలబెట్టారు, టీడీపీ బ్యానర్లు తగలబెట్టారు, చంద్రబాబు నాయుడిని తిట్టారు. ఇవన్నీ కూడా ఒక రకంగా పూర్తి అసంతృప్తితో రమేష్ రెడ్డి వర్గం అయితే ఉంది. దానికి తోడు రమేష్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు, నాకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేశారు, ఫోన్ చేసినప్పుడే చెప్పాను, నేను ఎట్టి పరిస్థితుల్లో రామ్ ప్రసాద్ రెడ్డికి సహకరించను, టీడీపీకి పని చేయను అని చెప్పేసి కూడా స్పష్టమైన చంద్రబాబుకి స్పష్టంగా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే 2 రోజుల్లో కార్యకర్తలతో కూర్చుంటాను, కార్యకర్తలతో కూర్చున్న తర్వాత ఎటువైపు వెళ్ళాలా, ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి, లేదా ఎలా స్తబ్దుగా ఉండాలా ఎన్నికలకు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ అయితే ప్రకటిస్తానని చెప్పేసి రమేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏదేమైనా రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు మొన్నటి వరకు 4 ఆస్పిరెంట్స్ ఉన్నారు. 4లో అందరినీ కాదని రామ్ ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ రెడ్డిని గత 25 సంవత్సరాలుగా కూడా రమేష్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. దాదాపు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రమేష్ రెడ్డికి కాకుండా రామ్ ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై కొంత అసహనం అయితే వ్యక్తం చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి.